కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో శ్రీ బాలా మల్లేశ్వర స్వామిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్, కలెక్టర్ ఏ సిరి దర్శించుకున్నారు. అధికారులు, గ్రామస్తులు, భక్తులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. బండి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అక్కడ గ్రామానికి బాగుంటుందనే ఒక మిస్కాన్సెప్షన్ ఉండడం వల్ల కొట్టుకుంటూ ఉంటారు. అది లేకుండా ఇప్పుడు మేము ఈ సంవత్సరం కూడా దాదాపు 700 మందితో మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ బందోబస్తుతో పాటు 100 కన్నా ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాం. ప్లస్ ఒక 10 డ్రోన్స్ని కూడా మనం ఈసారి వాడుతున్నాము. పక్కగా ఒక కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసి అక్కడ నుంచి మొత్తం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో అదర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలో ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, ఎక్సైజ్, ఫారెస్ట్ వీళ్ళందరికీ తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా కొన్ని రోజుల నుంచి మనం ప్రతి గ్రామంలో వెళ్ళి సబ్ కలెక్టర్ స్థాయిలో, ఇన్స్పెక్టర్ స్థాయిలో, పోలీస్ ఆఫీసర్ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఆర్డినెన్స్ సెర్చ్ కూడా మనం చేసి ఈ నాటుసారా కావచ్చు, కొన్ని స్టిక్స్ కావచ్చు, అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలకి, ఒక గ్రామస్తులకి ఒకటే మన విన్నపము, ఈ రూమర్స్ అంటారు, కొద్దిగా ఒంగువాపోలు అంటారు, అవన్నీ నమ్మకండి. ప్లస్ ఈ స్టిక్స్కి ఐరన్ రింగ్స్ అని ఏదో పెడతారు, అది పెట్టడం వల్ల చాలామందికి ఇంజురీస్, దెబ్బలు తగులుతున్నాయి. సో సంబరాలతో జరిగే ఈ ఫెస్టివల్లో ఎవరైనా ఇంజురీ అవ్వడము లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అదొక ప్రమాదంగా భావిస్తున్నాం. సో మినిమం ఇంజురీస్తో ఈసారి ఈ మళ్ళీ ఫెస్టివల్ని జరిపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి